అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పీలేరు పట్టణంలో ఈ సంవత్సరం జూలై నెల 23వ తేదీన మదనపల్లి వెళ్ళే రోడ్లో బోడేశవాలి అనే వాళ్ళ అమ్మగారి ఇల్లు, వాళ్ళ అమ్మగారి పేరు జహరాబి అనే ఆవిడ, వాళ్ళ ఇల్లు లోన్లీగా ఉంటుంది. ఆ లోన్లీగా ఉండే ఇంటిని సెలెక్ట్ చేసుకున్నారు కొద్దిమంది దొంగతనం చేయాలనుకునే వ్యక్తులు. అది సెలెక్ట్ చేసుకొని సుమారుగా 7:30 ఆ సమయంలో వాళ్ళ ఇంట్లోకి సుమారుగా 9 మంది, అంటే ఇంట్లోకి 3 వెళ్తారు, మిగతా 6 మంది బయట పోలీసులు కానీ ఎవరైనా ఇతర జనాలు వస్తే వాళ్ళ మూమెంట్ చూసేదానికి బయట ఉంటారు. 3 వ్యక్తులు లోపలికి వెళ్ళి ఆమె ఒంటిపై ఉండేటటువంటి చైను, కమ్మలు, తర్వాత ముక్కు పుడకలు అవి ఇవ్వమని ఆమెను కొట్టి బెదిరించి ఆమె దగ్గర ఉండే బంగారు వస్తువులు మరియు క్యాష్ తీసుకొని అక్కడ నుండి వాళ్ళు సుమారు 8 గంటల టైంలో కడప రోడ్లో ఉండేటటువంటి గిరిబాబు నాయుడు ఇంటిని కూడా ఒంటరిగా ఉందని, ఆ ఇంటిని కూడా దొంగతనం చేయాలనుకొని 8 గంటల ప్రాంతంలో ఆ ఇంటికి కూడా వెళ్తారు. అక్కడ వాళ్ళు 2 కత్తులు, 2 పిస్టల్స్తో పాటు మటన్ కొట్టడానికి ఉపయోగించే చికెన్ కొట్టడానికి ఉపయోగించే కత్తులను తీసుకొని మొత్తం అక్కడ కూడా సేమ్ 3 ఇంట్లోకి వెళ్తారు. ఈ ఒక వ్యక్తి గిరినాయుడిని పిస్టల్తో భయపిస్తాడు, ఇంకొక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బెడ్రూమ్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి భయపిస్తాడు. ఆ క్రమంలో సాగర్ అనే వ్యక్తి పట్టుకున్నటువంటి పిస్టల్ బెడ్రూమ్లోనే పడిపోతుంది. ఆ టైంలో గిరిబాబు నాయుడు కూడా బయటికి పరిగెత్తుకొని రావడం, వాళ్ళ మధ్య కొంచెం స్ట్రగుల్ జరగడం జరుగుతుంది. అయితే అక్కడ ఎక్కడ ఆ ఊరికి ఒక జనాలు వస్తారో అని భావించి అక్కడ నుండి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుండి మళ్ళీ కనిగిరి వెళ్తారు. కనిగిరి పొలాల్లో ఫీల్డ్స్లో నైట్ హాల్ట్ చేసి అక్కడ నుండి మదనపల్లి దాటుకొని గౌనహల్లి కర్ణాటక స్టేట్లో అక్కడ ఒక ఇంట్లో దొంగతనం చేస్తారు. ఆ తర్వాత బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఆ రాత్రికి పడుకొని 25వ తేదీ విజయపురి కర్ణాటక స్టేట్లో అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా ఒక దొంగతనం చేసి ఆ తర్వాత ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతకుముందు 1 నెల క్రితము ఇదే బ్యాచ్ కర్ణాటక స్టేట్లోనే నందగుడి అనే ఏరియాలో కూడా దొంగతనం చేస్తారు. ఇదే విధంగానే భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళు దొంగతనానికి వాడేటటువంటి వెపన్స్ వచ్చేసి పిస్టల్స్, మటన్ చికెన్ కొట్టేటటువంటి కత్తులు. వీటితో ఒక 1 మంత్ ముందు కూడా ఈ అఫెన్స్ చేస్తారు. అదేవిధంగా ఈ నెల మళ్ళీ కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా పాణ్యం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నెల 10వ తేదీన ఈ మొత్తం 9 మందిలో మెయిన్ ఉండేటటువంటి శ్యామ్ అండ్ సాగర్ ఇద్దరు చైన్ స్నాచింగ్ చేసేదానికి వెళ్ళి అక్కడ కెనాల్ వస్తుంది, SRBC అనే కెనాల్. ఆ కెనాల్ దగ్గర వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి సాగర్ అనే వ్యక్తి శ్యామ్ అనే వ్యక్తిని పిస్టల్తో కాల్చి చంపడం జరుగుతుంది. అప్పుడు శ్యామ్ చనిపోతాడు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా మన కేసులన్నీ కూడా బయటపడడం జరిగింది. కాబట్టి ఆ విధంగా సాగర్ ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. ఆ తర్వాత మన కేసులో ఒక ముద్దాయి అయినటువంటి శ్యామ్ చనిపోవడం జరిగింది. మిగతా 7 మంది ముద్దాయిలు, 6 మంది ముద్దాయిలు మనం నిన్న మన పీలేరు పట్టణంలో పట్టుకోవడం జరిగింది అవుట్కట్స్లో. తర్వాత ఒక వ్యక్తి సచిన్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు, అతని కోసం ఒక గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విధంగా వీళ్ళు మన పీలేరు పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే లోన్లీగా ఇల్లు ఉంటాయో ఆ ఇళ్ళను సెలెక్ట్ చేసుకొని పిస్టలు మరియు కత్తులతో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి బంగారు, ఇంకా విలువైన ఆభరణాలు, డబ్బు దొంగతనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మన అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ మరియు మా రాయచూరు DSP సార్ యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఆ టీం అంతా పట్టుకొని ఈరోజు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమిటంటే, ఒంటరిగా ఉండేటటువంటి ఇళ్ళలో కటాంజనాలు చీకటి పడిన తర్వాత కటాంజనాలు వేసుకోవడము, తర్వాత అక్కడ CC కెమెరాలు అమర్చుకోవడము, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి పిలిచినా కూడా వెంటనే డోర్ ఓపెన్ చేయకుండా కిటికీలో ఉండి వాళ్ళని చూసి ఎవరు వచ్చారు ఏంటి అని తెలుసుకొని ఆ తర్వాత డోర్ ఓపెన్ చేయడం, ఇటువంటివి పాటించారు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.